గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో తెలుగు మాట్లాడడం ఒక ప్లస్, దాన్ని మామూలుగా ఏమంటారు అడ్వాంటేజ్ గా తీసుకోలేదు హరిశంకర్ గారు. మీకు ఆన్ ద స్పాట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. ఎప్పుడైనా పవర్ స్టార్ గారు ముందు డైలాగ్ చెప్తున్నప్పుడు తడబడి రీటేక్ అయితే కాన్షియస్ ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సింగిల్ టేక్ లో మీరు? మాక్సిమం టపటప అయిపోయేదండి. అంటే ఒళ్ళంత భయం ఉన్నప్పుడు కొంచెం మనకి బట్టి కొట్టే స్కిల్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. నా డాక్టర్ ప్రాక్టీస్ వల్ల కొంచెం ఎంబీబీఎస్ వల్ల ఆ బట్టి కొట్టడం కొంచెం. ఏ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. కంప్లీట్ అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు లీలా మీరు? అటు అది జనరల్ ఎంబీబీఎస్ చదవాలంటే ఆయన బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాగా మేము ఏదో అలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం ట్రై చేసాం అంతే. మామూలుగా ఎంబీబీఎస్ మామూలుగా ఏ పని చేయకుండా అది చదవడమే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఇంత పని చేస్తూ అసలు టైం సరిపోకుండా వర్క్ చేస్తూ అది కంప్లీట్ చేయడం ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్ అండి. ఇంకా నేను నా పిల్లలకి అలాంటి టాస్క్ పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. కానీ అమ్మ డాక్టర్ అవ్వడం వల్ల అండ్ ప్లస్ ఆస్మోసిస్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో అక్కడ ఇన్ సంథింగ్ లైక్ ఆస్మోసిస్ మేము టైం టు టైం ఒక్కొక్క ఎల్ఏక్యూ ఆర్ ఎస్ఏ షార్ట్ నోట్స్ వాట్ ఎవర్ తీసుకొని నోట్స్ రాసుకోవడం జరిగేది. రైట్. బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి, అమ్మో. బట్ ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఎప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అన్నప్పుడు నన్ను పంపించేవారు. సో నేను ఓవర్ వర్క్ చేసేదాన్ని. ఒక రోజులో ఒక 2-3 షిఫ్ట్ చేసేసి దాని తర్వాత ఒక మంత్లో ఒక లాస్ట్ 10-15 డేస్ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకటి అయిపోయింది అనుకున్నానండి. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ డన్. అండ్ అమ్మయ్య నిజంగా. అండ్ ఈ టైంలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సచ్, ఇప్పుడు ఊరికే ఒక యాక్టర్ అవ్వడం వల్ల మేబీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ దిస్ మచ్. కానీ ఈ జనరేషన్లో మల్టీ టాస్కింగ్ అనేది మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. ఇప్పుడు యావరేజ్ నా ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి ఈదర్ డూయింగ్ 2-3 జాబ్స్ చేస్తున్నారు, లేకపోతే దర్ హ్యాండ్లింగ్ ఒక ప్యాషన్. చాలా మంది డాన్సర్స్ ఆర్ సింగర్స్ వాళ్ళ జాబ్స్తో హ్యాండిల్ చేస్తున్నారు. సో అందరూ మల్టీ టాస్క్ చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ మనమన్న జనరేషన్ అంతా ఫార్వర్డ్ ఉంది అండ్ మనం అంతా హార్డ్ వర్క్ పెట్టకపోతే అంటే చాలా గుడ్ స్టూడెంట్స్ అయితే ఒక కంప్లీట్ చేయాలి అమ్మ చెప్పిన టాస్క్ మనం ఫాలో అవుతున్న అది నేను మమ్మీ కోసం చేయలేదండి. మెయిన్గా నేను తాతగారికి ఒక మాట ఇచ్చాను. అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ నాకు ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ రియల్ అనిపించేది. నాకు ఒక ఈ సినిమాలు కొన్నిసార్లు మనల్ని చాలా ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. జనాలు ఇచ్చే ప్రేమ మనం చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం. సో నాకు ఒక రియల్ టీచింగ్స్ ఉండాలంటే ఇట్ వాజ్ నాకు ఆ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నా కాలేజ్, బికాజ్ ఆ ప్రపంచం వరకే ఉంచాను. సో ఇట్ వాజ్ దోస్ 2-3 ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో నా క్లాస్ మేట్స్ అయినా వీళ్ళందరితో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్, మనకి రికార్డ్స్ టైంకి వెళ్ళాలంటే రికార్డ్స్ టైంకి వెళ్ళాలి. వైవాలో తిట్టించుకోవడం అంటే అది ఇంకా రోజు కాబోతే వైవాస్లో తిట్టించుకోవడం. సో అది నాకు చాలా ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. రైట్. అండ్ దిస్ ఫర్ రికగ్నిషన్ ఐ ఫీల్ అట్లా. కాకపోతే ఇది ఒక 10-15 ఏళ్ల తర్వాత మీరు చెప్తే బాగుండేదేమో, కానీ ఇంతలోనే ఆ రియలైజేషన్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. జనరల్లీ చాలా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కంటే ముందే మీకు రియలైజేషన్ ఉంది, అది గుడ్ థింగ్ అన్నిటికంటే. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లైక్ డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిలిం, బిగ్గెస్ట్ హీరో చేస్తున్న ఫిలిం అంటే థియేటర్లో విజువల్స్ నాకు తెలిసి ఫస్ట్ డే మనం చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తే కానీ డైలాగ్లు అర్థం అవ్వనివ్వరు. ఆ విజువల్స్ అనిపిస్తాయి అనమాట థియేటర్ నుంచి. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు 19th కి? మమ్మీతో వెళ్తున్నారా, టీంతో వెళ్తున్నారా సినిమాకి? నేను చెప్పాలి వాళ్ళే ఎక్కడ వెళ్ళనిస్తారో, బట్ నాకైతే మాస్ థియేటర్కే వెళ్ళాలి అనుంది మనసంతా. ఇట్స్ ఆల్వేస్ దేర్. బట్ లెట్స్ సీ. నేను యాక్చువల్లీ యూజువల్గా ఏం చేస్తానంటే నా ఫస్ట్ సినిమా పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు వాజ్ ద ఫస్ట్ టైం పేపర్లు ఎగరేసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం జరిగింది. సో ఇప్పటికీ నాకు ఆ పేపర్లు ఏవైతే ఎగరేసారు నాతో ఉన్నాయి ఒక 4-5 పీసెస్. నేను ఇప్పటికీ పెట్టుకున్నా ఒక మెమరీ లాగా. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమా కూడా నేను వచ్చేస్తా. రైట్. చాలా రకాల మాస్ ఫిలిమ్స్ చూసాం మనం. ఈవెన్ ఆయన చేసినవి చూసాను. ప్రీవియస్ గబ్బర్ సింగ్ మనం చూసాం, హరిశంకర్ గారు అండ్ ఆయన కాంబినేషన్లో వచ్చింది. అందులో కూడా ఆయన కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీవియస్
కాఫ్ ఫిలిమ్స్కి పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్లీ చేసిన ఫిలిమ్స్కి అంటే వాట్ యూ సే? I think our year in time ki that was Gabbar Singh was huge and I was a Yeah, Gabbar very Singh huge. fan. And e 2026 ki Ustad Bhagat Singh is apt. ఓకే, Yeah. అసలు ఆ వ్యత్యాసం అయితే ఉంది, Yeah. ఆ తేడా అయితే ఉండింది Yeah, అంటున్నారు yeah, రెండిట్లో of పాటు. ఓకే. అండ్ ప్రతి సినిమాకి నేను అడిగే క్వశ్చన్ అంటే ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది సినిమా. అఫ్ కోర్స్ ఇక్కడ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు అని చెప్పారు, బట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ వన్ మెమరీ ఆల్వేస్ చెరిష్, లైక్ 4 పేపర్లు మీరు దాచుకున్నారు కదా ఫస్ట్ వచ్చినవి, సో ఉస్తాద్ నుంచి అలా దాచుకోవాలంటే ఏంటి? నేను ఒక ఓం నెక్లెస్ వేసుకుంటుందంటే అమ్మాయి, సో అది నేను పెట్టుకున్నాను. లైక్ ఒక్కొక్క సినిమా నుంచి ఎస్పెషలీ ఫెరీలీ లైక్ క్యారెక్టరైజేషన్ నేను అలా చేసాను. అంటే భగవంత్ కేసరికి ఆ నలదారం మెడలో తను వేసుకున్నది పెట్టుకున్నా. అలాగే ఈ సినిమాలు దట్ వన్ ఐ టుక్ అండ్ ఐ కెప్ట్ ఇట్ నాతో. నాకు ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండి, లైక్ ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్గా. ఒక్క టేక్ అవే అని ఏం లేదు, ది ఎక్స్పీరియన్స్ వాజ్ అ లర్నింగ్ ఫర్ మీ. అండ్ హరిశంకర్ గారి స్కూలింగ్ వాజ్ న్యూ ఫర్ మీ. ఓకే, సో అది నాకు ప్రాపర్ నేర్పించింది. పైగా సీన్ అప్పటికప్పుడు ఇస్తే కూడా ఎలా మేనేజ్ చేయాలి. కాకపోతే ఆయనకి ఎక్స్ట్రీమ్ క్లారిటీ అండి. సో మాకేంటంటే టైం వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మాకేంటంటే ఎలాంటి వేస్ట్ ఆఫ్ టైం ఉండేది కాదు. సెట్కి వెళ్ళామా టప్ప స్టార్ట్. సో ఐ న్యూ దట్ అట్ ఆల్ టైమ్స్ నేను అలర్ట్గా ఉండాలి. సో ఒకరోజు ఈవెన్ ఒక 8 కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నా నేను చాలా హ్యాపీగా వెళ్ళి టప్ప మార్చుకొని వచ్చేదాన్ని. సో నా మైండ్లో ఏంటంటే ఎన్ని షార్ట్స్ దొరికితే ఒక రోజు హౌ మెనీ ఎవర్ షార్ట్స్ వి కెన్ ఫినిష్ ఇట్స్ బెటర్. సో నేను ఫస్ట్ టైం మేబీ ఒక సినిమాని ఆ యాంగిల్లో చూడడం కూడా జరిగింది. సో ఇవాళ ఎంత కంప్లీట్ చేయాలి, ఇది మామూలుగా ఇట్స్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ థింగ్. బట్ ఈ సినిమాలో నేను కూడా ఏంటి ఎంత చేయాలి, అవునా అది చేయాలని అలా ఒక ఇట్ వాజ్ టీమ్ వర్క్ అండి హోలిస్టిక్లీ. అంటే ఆయన టైమింగ్స్ అర్థం చేసుకొని అండ్ ప్లస్ అందరం మా టోస్లో ఉండి ఇట్లా. ఖచ్చితంగా. అంటే ఈ సినిమా చాలా టైం కూడా పట్టింది, మధ్య మధ్యలో ఒక చిన్న బ్రేక్ కూడా రావడం జరిగింది బికాస్ ఈస్ వెరీ బిజీ పాలిటిక్స్ లో అక్కడ ఉన్నప్పుడు. ఈ ఫిలిం కోసం మీరు చాలా వదిలేశారు అని కూడా విన్నాం న్యూస్ లో, అది ఎంతవరకు నిజం? సో యాక్చువల్లీ దట్ ఈస్ ద ట్రూత్ అండి. సో అంటే ఏం జరిగిందంటే మేము యాక్చువల్లీ చాలా పార్ట్స్ ఆల్రెడీ షూట్ చేసేసాం. సో అది షూట్ చేయడం వల్ల ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్ నౌ మేము రెజ్యూమ్ చేసినప్పుడు ఆయనకు ఒక సెట్ డేట్స్ ఆబ్వియస్లీ మాకు ఇచ్చారు. అండ్ అదే టైంలో మామూలుగా ఏ సినిమానో దే అండర్స్టూడ్, దే న్యూ దట్ ఓకే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అమికబుల్గా అయ్యింది. సో వేరే సినిమా టీం కూడా లేదు ఇంకా బికాజ్ ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, సో ఎలాగూ ఇట్లా కష్టం అవుతుంది 2 sides మేనేజ్ చేయడం. సో ఇట్స్ ఓకే యూ ఫినిష్ దట్ ఫిల్మ్ పీస్ఫుల్లీ అని అలా జరిగింది. బట్ కొన్ని వదలాల్సి వచ్చింది ఖచ్చితంగా. పవర్ స్టార్ గారి కోసం कुछ पाने के लिए कुछ खोना पड़ता है. तो है. సో पाने के लिए కుछ పానీ కే లియే కుछ కొన పడతాయి. కరెక్ట్ గానే చెప్పారు మీరు. అండ్ నేను మాసా క్లాసా అని కొన్ని పేర్లు చెప్తాను, అంటే మీరు అది మాసా క్లాసా చెప్పాలి, ఓకేనా? మాస్ క్లాస్ ఆన్సర్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. విల్ స్టార్ట్ విత్ మాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.